సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభకు మంత్రి గుమ్మనూరు జయరాం డుమ్మా కొట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభకు హాజరు కాలేదు. మొదటిసారిగా సీఎం సభకు జయరాం డుమ్మా కొట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన ఆలూరు టికెట్ విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. గతంలో కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లోని సీఎం సభలకు జయరాం హాజరయ్యారు. మొదటిసారి సీఎం బహిరంగ సభకు హాజరు కాపోవటానికి అసంతృప్తియే కారణమని ఏపీ పాలిటిక్స్ లో ప్రచారం జరుగుతోంది. సీఎం వైఎస్ జగన్ బహిరంగ సభకు మంత్రి గుమ్మనూరు జయరాం డుమ్మా కొట్టారు. అనంతపురం జిల్లా ఉరవకొండ బహిరంగ సభకు హాజరు కాలేదు. మొదటిసారిగా సీఎం సభకు జయరాం డుమ్మా కొట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాకు ఇన్ఛార్జ్ మంత్రిగా ఆయన ఆలూరు టికెట్ విషయంలో తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. గతంలో కర్నూలు, అనంతపురం ఉమ్మడి జిల్లాల్లోని సీఎం సభలకు జయరాం హాజరయ్యారు. మొదటిసారి సీఎం బహిరంగ సభకు హాజరు కాకపోవటానికి అసంతృప్తియే కారణమని ఏపీ పాలిటిక్స్ లో ప్రచారం జరుగుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, గుమ్మనూరు జయరాం ఎందుకు డుమ్మా కొట్టాల్సి వచ్చింది? అంటే దీని వెనకాల పార్టీ మారే ఆలోచనలు ఏవైనా ఉండొచ్చా? అంటే ఇప్పటి వరకు ప్రతి సభకు హాజరైన జయరాం ఈ సభకు హాజరు కాపోవడానికి మెయిన్ రీజన్ ఏంటి? సుమార్ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం ఈరోజు ఉరవకొండ, అనంతపురం జిల్లా ఉరవకొండలో ఆసరా పథకానికి సంబంధించి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ బహిరంగ సభకు కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం గైహాజరు కావడం జరిగింది. ప్రధానంగా ఆలూరు టికెట్ విషయంలోనే తీవ్ర అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం అందుతుంది. అందులో భాగంగానే ఈరోజు జరిగినటువంటి బహిరంగ సభకు హాజరు కాలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఏదైతే సత్యసాయి జిల్లా ఉందో ఆ జిల్లాకి ఈ ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి గుమ్మనూరు జయరాం పక్కనే అంటే అనంతపురంకి జిల్లాలో జరుగుతున్నటువంటి కార్యక్రమానికి హాజరు కాకపోవడం పైన చర్చ జరుగుతున్న సందర్భం కనిపిస్తూ ఉంది. ప్రధానంగా ఆలూరు నియోజకవర్గానికి సంబంధించి టికెట్ ఇవ్వకపోవడంతోనే అసంతృప్తితో ఉంటూ ఈరోజు బహిరంగ సభకు వెళ్లలేదనేది స్పష్టంగా అర్థమవుతుంది. దాదాపు మంత్రి, ఎమ్మెల్యే గెలిచి మంత్రిగా ఉన్నప్పటి నుండి ప్రతి బహిరంగ సభకి ఏదైతే కర్నూలు జిల్లాలో ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లాలో మీటింగ్లు అయితేనేమి, అనంతపురం ఉమ్మడి జిల్లాలో సత్యసాయి జిల్లా కానీ అనంతపురం జిల్లాలో జరుగుతున్నటువంటి ప్రతి బహిరంగ సభకి హాజరు కావడం జరిగింది. మొట్టమొదటిసారిగా జరిగినటువంటి ఈ బహిరంగ సభలో హాజరు కాకపోవడం పైన వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతున్న సందర్భం స్పష్టంగా కనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం పార్టీ మారే యోచనలో ఉన్న సందర్భంలోనే ఈరోజు బహిరంగ సభకి రాలేదు అనేది స్పష్టంగా అర్థమవుతుంది. వైసీపీ శ్రేణుల్లో కానీ ఒక చర్చనీయాంశమైంది. గత 15 రోజుల నుండి గుమ్మనూరు జయరాం పార్టీ కార్యక్రమాలకు కానీ అధికారిక కార్యక్రమాలు కానీ పూర్తిగా దూరంగా ఉన్న ఆ సందర్భం కనిపిస్తూ ఉంది. ఏదైతే ఆలూరు నియోజకవర్గం టికెట్ని చిప్పగిరి జెడ్పీటీసీ విరూపాక్షికి కేటాయించి ఇన్ఛార్జిగా ప్రకటించిన మరుక్షణమే ఆ రోజు నుండి ఇప్పటి వరకు తీవ్ర అసంతృప్తితో ఉన్నాడు. క్యాడర్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తం కర్నూలు జిల్లాతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాము అలకబూనడం పైన చర్చ జరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అనేక అసంతృప్తులు జ్వాలలు ఎగిసిపడుతున్న సందర్భంలో కార్మిక శాఖ మంత్రి గుమ్మనూరు జయరాం కూడా అసంతృప్తిగా ఉండడం, పార్టీ మారే యోచనలో ఉన్నట్లు స్పష్టంగా సమాచారం అందుతుంది. ఏదైతే గుమ్మనూరు జయరాంకి ఎంపీ టికెట్ ఇవ్వడం పైన అలకబూన్నారు. దాదాపు 15 రోజుల నుండి ఈ ఎంపీ టికెట్ తనకు వద్దు, ఎమ్మెల్యే టికెటే కావాలని పట్టుబడుతుండడం, అదేవిధంగా తనకు ఇవ్వకపోతే తన కుమారుడికైనా టికెట్ ఇవ్వాలని అనేక రోజుల నుండి అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినప్పటికీ అధిష్టానం మాత్రం స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో తీవ్ర అసంతృప్తికి గురి కావడం జరిగింది. అదేవిధంగా ఏదైతే గుమ్మనూరు జయరాం అలకబూన్నాడో బుజ్జగించేందుకు సుమా ప్రసాద్, అంటే వైసీపీ నాయకులు రియాక్ట్ అయ్యారా దీనికి సంబంధించి? అంటే ప్రతిసారి కూడా సభకు హాజరై ఈసారి హాజరవకపోవడానికి కారణం సీటు విషయమేనా? దీనికి సంబంధించి చర్చలు ఏమైనా జరుగుతున్నాయా? ప్రధానంగా మనకు అందిన సమాచారం ప్రకారము రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి రామ సుబ్బారెడ్డి గుమ్మనూరు జయరాంతో చర్చించినట్లు సమాచారము టెంటివ్కి ఎక్స్క్లూజివ్గా సమాచారం అందింది.
ఏదైతే గుమ్మనూరు జయరాం ఎంపీకి వెళితే భవిష్యత్తు మీ కుటుంబానికి మంచి భవిష్యత్తు ఉంటుందనేది గుమ్మనూరు జయరాంతో చర్చించినట్లు ఆ సమాచారం అంతుంది. అయితే గుమ్మనూరు జయరాం మాత్రం ససేమీరా అంటున్నాడు. ఖచ్చితంగా తనకు ఆలూరు నియోజకవర్గానికే టికెట్ కేటాయించాలా, ఎంపీ ఇస్తే తన క్యాడర్ మాత్రం తీవ్ర ఇబ్బందులకు గురవుతుంది, క్యాడర్ అంతా అక్కడ నిర్మించుకున్నటువంటి కోట బద్దలయ్యే అవకాశం ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నేను ఎంపీకి వెళ్లే ప్రసక్తే లేదు, ఖచ్చితంగా నాకు ఆలూరు నియోజకవర్గ టికెటే కావాలి, సామాజిక వర్గంలో బలమైన నేతగా ఎదుగుతున్న సందర్భంలో తనకు మొదటి రోజే టికెట్ ప్రకటించిన మరుక్షణమే క్యాడర్ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. మొత్తం జిల్లాలో మాత్రం ఒక చర్చనీయాంశమైంది, రాష్ట్రంలో కానీ ఒక చర్చనీయాంశమైంది. ఒక కార్మిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి రాష్ట్ర మంత్రే ఇలాంటి అలగబూనడం పైన క్యాడర్లో కానీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక చర్చనీయాంశమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది. దాదాపు వారం రోజుల నుండి అధిష్టానానికి దగ్గర లేకపోవడం, అదేవిధంగా కార్యక్రమాలకు దూరంగా ఉండడము, వైసీపీ చేస్తున్నటువంటి అనేక కార్యక్రమాలకి దూరంగా ఉండడము, సమీక్షలు సమావేశాలకు కానీ దూరంగా ఉండడము, దాదాపు వారం నుండి బెంగళూరులోనే తిష్ట వేయడంతో మొత్తం వైసీపీలో ఒక చర్చనీయాంశమైంది. దీనికి సంబంధించి అధిష్టానం కూడా దూతను పంపడం జరిగింది. మాజీ మంత్రి ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కర్నూలు అదేవిధంగా నంద్యాల కోఆర్డినేటర్ గా ఉన్నాడు. ఆ కోఆర్డినేటర్ ఆయనతో మాట్లాడినట్లు సమాచారం అందుతుంది. ఎంపీగా నువ్వు వెళ్తే భవిష్యత్తు నీకు బాగుంటుంది, మీ కుటుంబానికి గాను బాగుంటుందని చెప్పినప్పటికీ గుమ్మనూరు జయరాం మాత్రం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాడు. అక్కడ నిర్మించుకున్నటువంటి క్యాడరు ఈరోజు నేను ఎంపీగా వెళ్తే తీవ్ర ఇబ్బందులకు గురయ్యే సందర్భం ఉంది. క్యాడర్ కూడా అక్కడ ఉన్నటువంటి క్యాడర్ కొత్త వారికి ఇస్తే ఓడిపోయే అవకాశాలు ఉన్నాయనేది అధిష్టానం కానీ గతంలోనే చెప్పడం జరిగింది. స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం జరిగింది. దాదాపు 2000 మందికి పైనే ఆ గుమ్మనూరు జయరాం విజయవాడలో ఉన్న సందర్భంలో అక్కడికి వెళ్లి ఖచ్చితంగా గుమ్మనూరు జయరాంకి టికెట్ ఇవ్వాలా, టికెట్ ఇవ్వకపోతే తాము మరో నిర్ణయం తీసుకోవాల్సి వస్తుందనేది స్థానికంగా ఉన్నటువంటి జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఆ తర్వాత సర్పంచ్లు కూడా ఒక ఏకగ్రీవ తీర్మానం చేసి గుమ్మనూరు జయరాం వద్దకు తీసుకువెళ్లడం జరిగింది. గుమ్మనూరు జయరాం కూడా అనేక సందర్భాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని అదేవిధంగా సజ్జల రామకృష్ణారెడ్డి అధిష్టానంపై దృష్టికి అనేక మార్లు తీసుకువెళ్లడం జరిగింది. తాను ఎమ్మెల్యేగా టికెట్ ఇస్తే ఖచ్చితంగా గెలుస్తాను, లేదా తనకి ఎంపీ టికెట్ ఇచ్చి తన కుమారునికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే ఖచ్చితంగా పార్లమెంటు అదేవిధంగా ఆలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే సీటును తీసుకొచ్చి మీకు కానుకగా ఇస్తానని చెప్పినప్పటికీ అధిష్టానం ఇవ్వకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడు. మరి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది, పార్టీకి అదేవిధంగా రాజీనామా చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తూ ఉంది. అయితే కాంగ్రెస్ కి టీడీపీ వెళ్లే ఏ పార్టీలో వెళ్లాలనేది మాత్రం సందిగ్ధత నెలకొంది. మరి 2-3 రోజులు ఒక కీలకమైన ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది. గుమ్మనూరు జయరాం తీసుకునేటువంటి కీలక నిర్ణయం పైన రాష్ట్ర వాల్మీకి సంఘానికి సంబంధించి అనేక మంది వాల్మీకులు వేచి చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సుమా, థ్యాంక్ యూ ప్రసాద్.